సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ హై స్కూల్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం కన్నుల పండుగగా జరిగింది. 1967 బ్యాచ్ కు చెందిన స్టూడెంట్స్ అంతా ఒక్కచోటకు చేరి తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. వృత్తి నిపుణులు, పారిశ్రామిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన అనేక మంది అనుభవజ్ఞులు ఈ సమ్మేళనానికి విచ్చేశారు. విలువలతో కూడిన జీవితం, అభివృద్ధికి దోహదం చేసిన తీరును విశిష్ట అతిథులు పూర్వ విద్యార్థులకు వివరించారు. ఈ సమ్మేళనంలో ప్రతిభావంతులైన స్టూడెంట్స్ కు లెనోవా టాబ్లెట్స్ ను బహుకరించారు పూర్వ విద్యార్థులు. సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తమ అభ్యున్నతికి స్కూల్ ఏ విధంగా దోహదపడిందో అందరికీ వివరించారు పూర్వ విద్యార్థులు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన గురువులను సన్మానించి వారి ఆశీస్సులు తీసుకున్నారు పూర్వ విద్యార్థులు. फिर भी दिल है हिंदुस्तानी, मेरा जूता है जापानी, ये पतलून हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी फिर भी 67 బ్యాచ్ స్టూడెంట్ ఇక్కడ సెయింట్ మేరీస్ హై స్కూల్లో మేమందరం కలిసి ఒక గ్రూప్ కింద ఫామ్ అయినాము. ఇప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్ లాగా ఆలమ్ని అని చెప్పి స్టార్ట్ చేసి ప్రిన్సిపల్తో మాట్లాడి ఒక బ్రైట్ స్టూడెంట్స్ని కొంతమందిని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని మేము సన్మానించదలుచుకున్నాం. అంటే ప్రైజెస్ ఇచ్చేసి అట్లా చేయాలనుకున్నాం. ఇది ఇంకా మేము కొద్దిగా కార్పస్ ఫండ్ని డెవలప్ చేసి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ని మా ఫోల్డ్లోకి తీసుకొచ్చి పూర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పనుకుంటున్నాం. ఇది ఏంటంటే రియల్గా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మాకు. So sir, we are launching a website annamata so that everybody can register. All the St. Mary's school students Pathavalu Kottavalu, they can register themselves, and then we are expecting the alumni to grow to 1,000 people, right? And we are making all our efforts to do that annamata. We are basically creating a platform for the younger generation to take over and take it to greater heights. शुरू